కాళ్లకు గంతలు కొట్టుకున్న ఈసీ పచ్చముఠ స్వైర విహారం అవ్వాతాతలను మహిళలను హడలగొట్టడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమొక్కల విధ్వంసకాండ దౌర్జన్యాలకు దారి చూపించిన ఎన్నికల కమిషన్ చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలకు తలొగ్గిన వైనం క్షేత్రస్థాయిలో పట్టున్న పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మిక బదిలీ అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక జిల్లాలో పోస్టింగులు చిన్నమ్మ జాబితా ప్రకారమైన నియామకాలు ఫలితంగా యథేచ్ఛగా దాడులకు తెగబడ్డ పచ్చమొక్కలు చోద్యం చూసిన అధికారులు రావణ కాష్టంగా మారిన రాష్ట్రం ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతల పరిరక్షణలో ఈసీ ఘోర వైఫల్యం అంటూ మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొడవలంతా వాళ్ళది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు విధ్వంసకాండ, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైన టీడీపీ రాళ్లదాడి, అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాకాండ, టీడీపీ రాళ్లదాడిలో సీఐ మురళీకృష్ణ గాయాలు, బాష్పవాయు ప్రయోగం, గాల్లోకి పోలీసుల కాల్పులు, ఎస్పీ అమిత్ బర్దర్ బీఎస్ఎఫ్ బలగాలపైన రాళ్లదాడి, గాయపడిన బీఎస్ఎఫ్ జవాను, టీడీపీ శ్రేణుల ఆగడాల అదుపులో పోలీసుల వైఫల్యం అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది. అదే సందర్భంలో పచ్చముఠ స్వైర విహారం అంటూ డీటెయిల్డ్గా ఇంకొక వార్త రాసుకొచ్చింది. ఇందాకది ఈనాడు చూసాం కదా, ఇప్పుడు చూస్తే సాక్షి ఈసీ చేష్టలోడికి చూస్తున్నంత పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం చేస్తున్నాయి. ఎన్నికల వేళ తమ మాట వినలేదనే ఉక్రోషంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ము కాస్తుండడం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాలు నిర్దేశించేది గ్రామీణ ప్రజలు, మహిళలు, అవ్వాతాతలేనని పసిగట్టిన పచ్చముఠాలు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెరదీశాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రిక్తతలు రేకెత్తించాయి. మన వాళ్ళంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలని చంద్రబాబు పోలింగ్కు ముందు రోజు పిలిపివ్వడం చూస్తే మధ్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని, అవ్వాతాతలు మహిళల పోలింగ్ బూత్లకు రానియకుండా చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని తేటతెల్లమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గిన ఈసీ పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేసిన జిల్లాలో హింస కొనసాగుతున్నవి దీనికి నిదర్శనం. తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాళ్లు వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతుదారు దాడుకు దిగడంతో మహిళలు, పిల్లలు రాత్రంతో దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంగా గడిపారు. మ్యాచ్ రెఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా వివరించాల్సిన ఈసీ రాజకీయ కుట్రలకు తలొగ్గింది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అట్లాగే చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డిపై దాడికి ఎత్తనం, రామిరెడ్డిపల్లి సర్పంచ్ ఇంటికి నిప్పు, మోహిత్ రెడ్డి వాహనం అడ్డగింత, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైన బండరాళ్లు కర్రలతో మరో వాహనంపై దాడి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నేతృత్వంలో విధ్వంసం, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పెట్టిరిగిన పచ్చమొక్క అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే